హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం నెల్లూరులో ప్రతి సంవత్సరం జరిగే రొట్టెల పండుగ గురించి మాట్లాడుకుందాం. నెల్లూరులో ఇదొక ప్రత్యేక ఉత్సవంలాగా చేసుకుంటారండి. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా జరుగుతుంది. అంటే చాలామంది ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న కోరికలైతే జరుగుతాయని బలంగా నమ్ముతారు. అంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా జరుగుతుంది అని రొట్టెల పండుగకి ఇక్కడికొచ్చి రొట్టెల పండుగ సందర్భంగా వాళ్ళకి ఉద్యోగం రొట్టె కావాల్సి వస్తే ఉద్యోగం రొట్టె, సంతానం రొట్టె కావాల్సి వస్తే సంతానం రొట్టె, ఇంకా విద్యా రొట్టె అని ఇలాగా చాలా చాలా రొట్టెలని ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు. అలానే వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎవరికైతే వాటి నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ రొట్టెలను అనేది ఇస్తూ ఉంటారు. అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కోరుకున్న కోరిక అయితే తీరిన వెంటనే ఆ రొట్టెని ఇక్కడ మళ్ళీ ఇచ్చేసేయాలంట. మళ్ళీ వాళ్ళకి ఏదైనా కావాలనుకున్న రొట్టెనైతే తిరిగి తీసుకుంటూ ఉంటారంట. మేమైతే ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళడం. ఏమో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే ఇంత కూల్గా జరుగుతుందని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. మా మరదలైతే తన కోరికలన్నీ తీరాయని చెప్పి ఆ రొట్టెలని అక్కడ మళ్ళీ వదిలివేయడానికి అని చెప్పేసి వచ్చింది. వాళ్ళతో సరదాగా మేము కూడా, నేను మా వారు వెళ్ళామండి. చాలా బాగున్నాయండి. అంటే ఇంత నీట్గా అరేంజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తుండగానే జనాలైతే మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువగా సంతానం రొట్టె దగ్గర అయితే చాలా మంది జనాలు గుమికూడుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చి రొట్టె తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అంటే వాళ్ళ అనుకున్న కోరికలు అయితే నెరవేరాయంటండి. నెరవేరిన తర్వాత వాళ్ళు ఇక్కడ రొట్టెలు వదిలి వెళ్ళడానికి అయితే వస్తుంటారు. అలా కావలసిన వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు. తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇద్దరు, అంటే వదిలే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు ఇక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో ఒకసారి మునిగి తర్వాత ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎవరికైతే తీరిందో కోరిక వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే వాటర్లో పిల్లలైతే చాలా చక్కగా సరదాగా ఆడుకుంటూ ఉన్నారండి. ఇక్కడ పనులన్నీ, అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎవరైనా తప్పిపోతారేమో అని చెప్పేసి డ్రోన్ కెమెరాలతో అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారండి. మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇక్కడికి రాకముందు వరకు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు వెళ్ళడానికి. కానీ సరేలే, ఎప్పుడు రాలేదు కదా, చాలా ఫేమస్ కదా ఈ రొట్టెల పండుగ అంటున్నారు, ఒకసారి చూద్దాం, విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళామండి. కానీ నేను అనుకున్న దానికంటే నేనైతే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యానండి. ముందుకి వెళ్తే మాత్రం కొంచెం లోతుగా అనిపిస్తుంది ఈ వాటర్ అయితే. చూడండి, మా బ్రదర్ బాబుని ఎత్తుకొని తనకి సంతానం రొట్టె, అదే కోరిక తీరిందని చెప్పి సంతానం రొట్టెని వదిలి ఎవరికైనా ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చారు. చూస్తుండగానే ఇక్కడైతే జనాలు బాగా గుమికూడారు. ఎక్కువగా సంతానం రొట్టె దగ్గరకు అయితే చాలా మంది వచ్చారండి. జనాలైతే ఇక్కడ రొట్టెలు దొరకడం అనేది అంత తేలిగ్గా అయితే జరిగే విషయం అయితే కాదండి. కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి రొట్టెలు చేసుకొని వచ్చుకుంటారు. కానీ కొంతమంది అయితే ఇక్కడే అమ్ముతూ ఉంటారు రొట్టెలు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. 2 రొట్టెలు వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటారు. అంటే మన ముందే వేడివేడిగా చేసిస్తూ ఉంటారు. 2 రొట్టెలు తర్వాత కొంచెం బెల్లం ముక్క కలిపి 20 రూపాయలని అమ్ముతూ ఉంటారు. ఇక్కడికి వివిధ కులాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు కూడా వచ్చి ఈ రొట్టెలని తీసుకుంటూ ఉంటారండి. వాళ్ళ కోరికలు మళ్ళీ తీరిన తర్వాత మళ్ళీ వాటిని వచ్చి రిటర్న్ చేస్తూ ఉంటారండి. ఇదిగోండి చూడండి, ఒక అబ్బాయి రొట్టెలు అమ్ముతూ ఉన్నాడు. అలాగా రొట్టెలు కూడా వేడివేడిగా చేసి అమ్ముతూ ఉంటారు. ఈయన మా హస్బెండ్ అండి. ఉద్యోగం రొట్టె కోసం అని చెప్పేసి ట్రై చేశారు. ఎట్టకేలకైతే అంతే, మొత్తానికి చాలాసేపు అయితే ట్రై చేశాము ఉద్యోగం రొట్టె కోసం. 3 గంటలు శ్రమించిన తర్వాత ఈ ఉద్యోగం రొట్టె అయితే మాకు దొరికిందండి. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడైతే వసతులన్నిటినీ, తర్వాత పిల్లల్ని, ఇంకా వచ్చిన జనాలని మాత్రం ఈ డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తూ ఉన్నారు. చూడ్డానికైతే ఈ వాతావరణం భలే ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడైతే ఉద్యోగం రొట్టెని, విద్యా రొట్టె అని,
సంతానం రొట్టె అని, అప్పు రొట్టె అని, తర్వాత ప్రాపర్టీ రొట్టె అని, ఇలాగా చాలా రకాల రొట్టెలు అయితే ఉన్నాయండి. అలా విడివిడిగా మనకి ఇలాగా బోర్డ్స్ కూడా పెట్టున్నారు. చాలామంది అయితే ఆస్తి రొట్టె అని, తర్వాత ఉద్యోగం రొట్టె, సంతానం రొట్టె కోసం చాలామంది వచ్చున్నారు. చాలామందికి రొట్టెలు అయితే దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒడ్డున గుడారాల టైప్లో వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. సరే మేమైతే రొట్టె అందింది కదా మాకు, సరే అని మేము లోపలికి వెళ్దామని, దర్గా దగ్గరికి లోపలికి వెళ్దామని ఇలా వెళ్తూ ఉంటే ఈ గోడకు వచ్చేసి ఇలా ఫ్లవర్స్ రెక్కలను అయితే అంటిస్తూ ఉంటారండి. ఎందుకంటే అలా అంటిస్తే అది గనక నిలబడితే మన కోరిక అనేది నెరవేరుతుందంటండి అని బలంగా నమ్ముతారంట. సరే చూద్దామని చెప్పి నేను కూడా ట్రై చేశానండి. ఫస్ట్ టైం అయితే నాది అంటుకోలేదు. తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం ట్రై చేసిన తర్వాత అయితే ఆ గులాబీ రేకులు అంటుకున్నాయి. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి 12 మంది మహనీయుల సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయండి. వాళ్ళు అంటే మత ప్రచారానికి అయితే ఒక 12 మంది మహనీయులు అయితే బయలుదేరారండి. ఇలా ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదో యుద్ధం అనేది జరిగిందంటండి. అక్కడ వాళ్ళ తలలు అయితే తెగిపడిపోయాయంటండి. ఆ తలలు అయితే వేరే చోట పడ్డాయి. మొండాలు అయితే ఈ నది ఒడ్డుకి కొట్టుకుని వచ్చాయంటండి. ఇక్కడ జరిగిన సంఘటనని ఒక వ్యక్తి చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఇదంతా కళ రూపంలో వచ్చి వీళ్ళకి సమాధులు నిర్మించమని చెప్పేసి కళలో చెప్పడం అయితే జరిగిందంటండి. వాళ్ళకి గుర్తుగా ఇక్కడ మొత్తం 12 సమాధులు అయితే ఉన్నాయండి. ఆ మహనీయులకి గుర్తుగా ఇక్కడైతే మొత్తం 12 సమాధులు అయితే నిర్మించడం జరిగిందండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. మనకి బయట కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు, అవి తెచ్చేసుకొని ఇక్కడ సైడ్కి కొట్టుకోవచ్చండి కొబ్బరికాయలు అయితే. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం నాణెం అనేది దక్షిణ టైప్లో వేస్తూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ మనకి కాయిన్స్ అనేవి వీళ్ళు మనకి 1 or 2 కాయిన్స్ అనేవి మనకి మళ్ళీ రిటర్న్ ఇస్తూ ఉంటారండి. ఆ కాయిన్స్ అనేవి కోరికలు తీరిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ రిటర్న్ చేయాలంటండి. ఇగోండి, ఈ మొత్తం 12 సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడైతే అంటే ఒక దగ్గర 3, ఒక దగ్గర 3, అలాగే మొత్తం 3, 3, 3, 3, 3 అలాగా మొత్తం 12 సమాధులు అయితే ఉన్నాయండి. కోరిక తీరిన తర్వాత కాయిన్స్ అయితే ఇక్కడ రిటర్న్ చేస్తారంటండి. సరే అని చెప్పేసి మేము లోపలంతా కూడా చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఓవర్ వ్యూ ఇద్దామని చెప్పేసి మీకు ఇలా మళ్ళీ ఒక్కసారి ఓవర్ వ్యూ చూపిద్దామని చెప్పి ఇలా రొట్టెల పండుగ జరిగే ప్రదేశానికి అయితే వచ్చామండి. చూడండి, ఇటు సైడ్కి వచ్చేసి ఎవరికైతే రొట్టెలు అందలేదో అక్కడ గుడారాలు వేసుకుని వెయిట్ చేస్తూ ఉంటారంటండి. వాళ్ళకి కావలసిన రొట్టె అయితే దొరికినంత వరకు. అప్పుడప్పుడు మనం ఫ్యామిలీస్తో ఇలాంటి ట్రిప్స్కి అయితే వెళ్తూ ఉండాలండి. అంటే మనకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాగా మెమరీస్ అనేవి ఉంటాయి కదా. ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు అలా ఫొటోస్ తీసుకోవడం కానివ్వండి, తర్వాత ఇలాంటి అరుదైన ప్రదేశాలకి ఇలాంటి ఇయర్కి ఒక్కసారి జరిగే ఈ స్పెషల్ డే అంటే రొట్టెల పండుగకి రావడం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అనిపించిందండి. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి ఇక్కడ. అంటే ఇంత బాగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేనైతే మొదటిసారి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడైతే చూసిన తర్వాత మొత్తం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంత క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ అంటే ఎటువంటి ప్రమాదం కానీ, ఎటువంటి మిస్సింగ్ కానీ జరగకుండా చాలా నీట్గా అయితే పర్యవేక్షించడం అయితే జరిగిందండి. తర్వాత మొత్తం పూర్తి చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే కొంచెం చిన్న చిన్న షాపింగ్ టైప్ అయితే ఇయర్ రింగ్స్ అని చెప్పి, హ్యాండ్ బ్యాగ్స్ అని, టాప్స్ అని అవన్నీ అమ్ముతూ ఉన్నారండి. మేము వాటిని కూడా ఒక లుక్ ఓవర్ వ్యూ వేసుకుంటూ వచ్చామండి. మొత్తానికైతే ఇక్కడికి వెళ్ళి రావడం వలన చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వీలైతే ఒక్కసారి రొట్టెల పండుగకి వెళ్ళి మీకేమైనా అంటే మీకు నమ్మకం ఉంటే ఒకసారి వెళ్ళేసి రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.